మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. గత 5 ఏళ్లలో రాయలసీమ ఎత్తిపోతలకు కేవలం 2,000 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వివరించారు. పక్క రాష్ట్రాల నీటి సమస్యలను ఏపీపై రుద్దాలని వైసీపీ భావిస్తోందని మండిపడ్డారు. అసత్యాలకు అభూత కల్పనలకు ఫ్యాంటు చొక్కా వేస్తే జగన్మోహన్ రెడ్డి, నిజాలకు నిలకడకు నిబద్ధతకు నిలువెత్తు దర్పణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఏదైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ అవినీతి కరపత్రిక పేజీలు అబద్ధాలు అసత్యాలు, వారి అవినీతి ఛానళ్ళు అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతల రాయలసీమ లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే, వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే చాలా క్లియర్గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 2020 మే 5వ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి, అదే మే నెల 20వ తేదీన అంటే 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGTతో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే. అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక చేత్తో 5వ తారీఖున ఇచ్చి, ఇంకొక చేత్తో 20వ తారీఖునే మరి స్టేటర్ తెచ్చుకున్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత, రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా.